హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ అందరికంటే ఫాస్ట్గా అప్డేట్స్ పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది జాయిన్ అవ్వండి. అండ్ ఈరోజు మనం తెలుసుకుందాం యాప్ బ్రౌజర్ అనే యాప్ని. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, వాట్ ఈస్ వాట్ మొత్తం చెప్పేస్తాను. మీరు లొకేషన్ అనేది ఆన్ చేసుకోండి. తర్వాత మనకి ఇందులో తేజ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే కాస్త టైం పడుతుంది, సర్వర్ ప్రాబ్లం వస్తుంది. మీకు ఇక్కడ నో ఎర్నింగ్ సెట్ అని చెప్పి ఉంటుంది. సో తర్వాత ట్రై చేసి చూడండి, ఉంటుంది మీకు అక్కడ. సో మీకు ఒకవేళ ఆప్షన్ రాకపోతే ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. సో మీకు స్క్రాచ్ కార్డ్స్ రావాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. ఒక్కసారి స్క్రాచ్ చేస్తున్నాను నేను. సో స్క్రాచ్ చేస్తే నాకు 12 రూపీస్ ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చింది. మొత్తం ఎంత స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి అది కూడా తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఒక్కసారి కంటిన్యూస్గా స్క్రాచ్ చేసేద్దాం. సో ఒక్కొక్క స్క్రాచ్ కార్డ్కి మినిమం మీకు 9 రూపీస్ నుంచి 49 రూపీస్ వస్తుంది. మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ మనం ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే చాలు, ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చేస్తుంది. సో మనకు ఫ్రెండ్ రిఫర్ చేసిన తర్వాత స్క్రాచ్ కార్డ్ ఎలా వస్తుంది దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెలిగ్రామ్లో అన్నీ మెన్షన్ చేశాను, నేను ఇంగ్లీష్లో మెన్షన్ చేశాను. ఎందుకంటే మన యూజర్స్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నారు, వాళ్ళందరికీ అర్థం అవ్వాలి అని నేను ఇక్కడ ఏం చేశానంటే ఓపెన్ యాప్ లింక్, క్లిక్ రైట్ సైడ్, అంటే రైట్ సైడ్లో ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్, అంటే మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తేనే మీ ఫ్రెండ్ని రిఫర్ చేసినందుకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. అందులో నాకు తెలిసిన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ది ప్రూఫ్ అయితే పెట్టడం జరిగింది. సో మళ్ళీ చూద్దాం, ఒక్కసారి స్క్రాచ్ చేసేద్దాం, ఎంత అమౌంట్ అయితే జనరేట్ అవుతుందో చూసేద్దాం. సో అన్నీ స్క్రాచ్ చేద్దాం ఎట్ ఏ టైం అనేది. సో సూపర్ ఫాస్ట్గా ఇందులో మనకి మరెంతో ఎర్నింగ్ అయితే ఉంది. ఇందులో మనకి బ్యాంక్ విత్డ్రా ఉంటుంది, లైక్ తేజ్ లాగా అనుకోండి. సో తేజ్లో మనకి ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, బట్ ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు. జస్ట్ మనం రిఫర్ చేస్తే చాలు. వీళ్ళు ప్రమోటింగ్ కింద ఆఫర్ ఇస్తున్నారు. ప్రీవియస్లో అయితే పేటిఎం క్యాష్ ఇచ్చారు. సో జస్ట్ రిఫర్ చేసినందుకు ఈసారి ఏంటంటే మనకి స్క్రాచ్ కార్డ్ సిస్టమ్ అయితే పెట్టారు. మంచి ఆప్షన్ అయితే ఇచ్చేసారు. చాలామంది ఈ పాటికి కొన్ని వందల రూపాయలు ఎర్న్ చేశారు. ఇంకా రిజిస్టర్ అవ్వని అండ్ ఈ యాప్ బెనిఫిట్స్ ఏంటంటే తెలుసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకుంటారు, ఈజీగా రిఫర్స్ వస్తాయి. మీరు చాలా యాప్స్ని ఎక్కించుకుంటారు షాపింగ్ చేసుకోవడానికి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం, ఇంకా డిఫరెంట్. అండ్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇక్కడ మనకు కనబడుతూనే ఉన్నాయి ఇమేజెస్. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేయకుండా చక్కగా ఈ ఒక్క యాప్ని ఎక్కించుకుంటే చాలు. రకరకాలవి న్యూస్ కానీ ఎనీథింగ్, మీకు గేమ్స్ కానీ మనకి ఇక్కడ అయితే కనపడుతున్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ షాపింగ్ క్లిక్ చేశాను. సో షాపింగ్ క్లిక్ చేసుకుందాం ఒక్కసారి. సో షాపింగ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ సైట్స్ వచ్చేసి చూసండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్క్లూజ్, స్నాప్డీల్. సో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాటి కోసం ప్రత్యేకంగా యాప్స్ ఏమి మనం ఎక్కించు. సో మనకు మనీ వచ్చేసినా మనకి ఇక్కడ జీరో అనేది చూపిస్తుంది. ఇది సర్వర్ ప్రాబ్లం వల్ల మనకి ఇలా చూపిస్తుంది. మనకి చాలా స్క్రాచ్ కార్డ్స్ అయితే వచ్చాయి. దీంట్లో స్క్రాచ్ కార్డ్స్కి కూడా లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ ఆప్షన్, ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్ కార్నర్లో, దాన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇలా డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీరు ఎవరినైతే ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు అది స్క్రాచ్ కార్డ్ రావాలంటే అది చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోవచ్చు. అండ్ మనకి రైట్ సైడ్ టాప్ మోస్ట్లో మనకి గిఫ్ట్ సింబల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఇన్వైట్ చేస్తే మ్యాక్సిమం మనకి 50 స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయి అంటున్నారు. పర్ అకౌంట్కి లిమిట్ లైఫ్ లాంగ్ అనేది. సో పర్ డే అని కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గేమ్స్ ఆడుతూ ఉంటే యాడ్ 3 యాప్స్ హోమ్ స్క్రీన్ ఫర్ ఫస్ట్ టైం 9 రూపీస్ నుంచి 49 రూపీస్ వరకు రావచ్చు అంటున్నారు. కానీ ఒక స్క్రాచ్ కార్డ్ మాత్రమే. ఇక్కడ యాడ్కి యాప్స్ అని చెప్పి క్లిక్ చేసి మీరు గేమ్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇంకా మనకి డిఫరెంట్ ఆఫర్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ గేమ్స్ ఆడితే స్క్రాచ్ కార్డ్స్ ఎర్న్ చేయొచ్చు అంటున్నారు. అండ్ ఇక్కడ యూ కెన్ ఎర్న్ ఏ మ్యాక్సిమం 5 స్క్రాచ్ కార్డ్స్ ఎవ్రీ వీక్. అంటే ఎవ్రీ వీక్లో మనకి 5 స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. అంటే మ్యాక్సిమం మనం 50 స్క్రాచ్ కార్డ్స్ వరకు ఎర్న్ చేయొచ్చు అంటున్నారు. అండ్ నెక్స్ట్ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్, బుక్ క్యాప్స్, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. సో ఓవరాల్గా ఈ యాప్లో మనం ఇక్కడ యాప్ని యూజ్ చేసుకుంటూ డైలీ 5 మినిట్స్ యూజ్ చేస్తూ 3, 7th, 15th డే కూడా మనకి స్క్రాచ్ కార్డ్స్ వస్తాయని చెప్తున్నారు. సో ఈ విధంగా మంచి ఆఫర్ అయితే ఇచ్చేసారు. మనం ఏమి చేయకుండానే సింపుల్గా మనకి స్క్రాచ్ కార్డ్స్ రూపంలో ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ యాడ్ యాప్స్ క్లిక్ చేశాను. సో యాడ్ యాప్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి 3 యాప్స్ అయితే కనపడుతున్నాయి. వాటిలో మనకి హోమ్ స్క్రీన్లో యాడ్ చేసుకుంటే మనకు కనపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాను ఇన్వైట్ చేయాలంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తేనే మీకు ఇన్వైట్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. సో మనకి దీంట్లో స్క్రాచ్ కార్డ్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు. అండ్ ప్రజెంట్ అయితే సర్వర్ ప్రాబ్లం ఉంది కాబట్టి తర్వాత ప్రయత్నించండి, ఖచ్చితంగా అవుతుంది.
సో ఈ ప్రాబ్లం చాలామందికి వస్తుంది. ఇది సర్వర్ ప్రాబ్లం వల్ల మనకి ఇలా వస్తుంది. తర్వాత అతి త్వరలో మనకి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఒకే రోజున అందరూ రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి. అండ్ వాలెట్ క్లిక్ చేసుకుంటే ప్రజెంట్ అయితే 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ అయితే చూపించాలి. అండ్ మనం రిడీమ్ చేసుకుంటే బ్యాంకు యూపీఐ విత్డ్రా అయితే చూపిస్తుంది. అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు మీ ఫ్రెండ్స్ అందరిని రిఫర్ చేసి పెట్టుకోండి. అతి త్వరలో విత్డ్రాల్ అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది. మనకి ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి అతి త్వరలోనే క్లియర్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్క్రాచ్ కార్డ్ ఎర్న్ చేసుకునే మరో యాప్ వీడియో లింక్ కూడా ఇస్తాను. తప్పకుండా ఆ వీడియోని కూడా చూసి తెలుసుకోండి. మీరు కూడా స్క్రాచ్ కార్డ్స్ని ఎర్న్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా ఈ యాప్ ద్వారా మీరు ఎంత ఎర్న్ చేస్తారో వీలైతే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ అయితే వస్తుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.